శ్రీకృష్ణం వందే జగద్గురు. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, నా పేరు విజయ, నేను హైదరాబాద్ నుండి. నాకు ఇచ్చినటువంటి వాక్యము 112వ వాక్యము, అంతిమ దైవ గ్రంథము వజ్రవాక్యములు గ్రంథం నుండి. మేము కృతయుగము నుండి ముస్లింలుగా ఉన్నాము. అయితే ఈ వాక్యంలో 28వ సూర 53వ ఆయత్తు ఈ విధంగా ఉంది. వారికి దీనిని అంటే ఖురాన్ను చదివి వినిపించినప్పుడు ఇది మా ప్రభు తరపు నుండి వచ్చిన సత్యము అని మేము విశ్వసిస్తున్నాము. అసలు మేము దీనికి ముందు నుండే ముస్లింలుగా ఉన్నాము అని వారు చెప్తారు. అయితే ఈ ఆయత్తును చూసుకుంటే ముస్లిము అంటే దేవుని మీద విశ్వాసం గలవాడు అని అర్థం. అయితే ఈ ముస్లిం అనే పదము కానీ, అలాగే నమాజ్, జకాత్, రోజా అనే పదములు కానీ తెలుగు భాషలోనివే, కానీ ఈ మధ్య కాలంలో తయారైన అరబ్బీ భాషలో పలకబడుతున్నాయన్నమాట. అయితే ఇవి కృతయుగం నుండే చెప్పబడిన తెలుగు పదములే. అయితే ప్రపథంగా వచ్చినటువంటి భగవద్గీతలో చూసుకుంటే మొట్టమొదట పుట్టిన భాష దైవ భాష తెలుగు భాష. అయితే మరి దేవుడు చెప్పినటువంటి జ్ఞానంను తెలుసుకుంటే ఈ విధంగా ఉంది. దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానము ఒకటే, దేవునికి అందరూ సమానమే. ఈ సూత్రం ప్రకారం మరి దేవుడు అందరికీ ఒకే జ్ఞానంను చెప్పడం జరిగింది. కానీ మతాలను దేవుడు ఏర్పరచలేదు. కానీ మతాలను ఏర్పరచుకున్న జీవుడు ముస్లిం అంటే మతమని, క్రైస్తవం అంటే మా మతమని, హిందువు అంటే అది వేరే మతమని అనుకోవడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ముస్లిం అంటే జ్ఞానం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ముస్లిమే అవుతారు. దేవుణ్ణి విశ్వసించిన ప్రతి ఒక్కరూ ముస్లిమే అవుతారు. విషయాన్ని మనకు 112వ వాక్యము ఖురాన్ నందు 28వ సూర 53వ ఆయతు నందు కూడా అల్లా చెప్పడం జరిగింది. నమస్కారం అందరికీ.